75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా సమీకరణలన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. ప్రధానంగా అభ్యర్థులను అయితే మార్పులు చేర్పులతో వైసీపీ మరో పక్కన వెళ్తుంటే మరో పక్కన టీడీపీ కూడా దూకుడు పెంచుతుంది. మరో అభ్యర్థుల ప్రకటన అయితే కొన్ని చోట్ల ఇటీవల నారా చంద్రబాబు నాయుడు చెప్తే ఈ యొక్క సభలను కదలరా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇటీవల మండపేటలో కూడా కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా ఈ యొక్క ప్రధానంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఆ మండపేట సభలో నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని అయితే ప్రకటించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఏగుళ్ల జోగేశ్వరరావు మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటూ అక్కడ ప్రచారం చేయడంపై దీనిపై దుమారం అయితే రేగిందని చెప్పాలి. ఒక పక్కన జనసేన అభ్యర్థి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరు వర్గాలను కూడా సంప్రదించి ఈ యొక్క టికెట్ని అనౌన్స్ చేయాలంటూ అక్కడ జనసేన నాయకులు పక్కన అసమ్మతిగా వ్యక్తం చేస్తుంటే మరో పక్కన టీడీపీ నాయకులు కూడా మా ప్రమేయం లేకుండా అభ్యర్థిని ఏ విధంగా ప్రకటిస్తారంటూ వాళ్ళందరూ కూడా పక్కన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండపేటలో అయితే రాజకీయ వేడైతే రగులుతుందని చెప్పాలి. ప్రస్తుతం టీడీపీ నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ నాయకులు అలాగే నెక్కంటి బాలకృష్ణ గారు కూడా ఈరోజు రాజమండ్రిలో సెల్టన్లో సమావేశం నిర్వహించారు. అలాగే టీడీపీ శ్రేణులతో కూడా కొన్ని సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ మండపేటలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఏగిళ్ళ జోగేశ్వరాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి బాలకృష్ణ గారు, మీరు ఎంతో సీనియర్గా టీడీపీ నాయకులుగా మండపేటలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏగిళ్ళ జోగేశ్వరరావుని టికెట్ ఇటీవల చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను 43 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మొట్టమొదటి మా ఊరు రావడం జరిగింది. ఆ రోజు నేను మా ఆయన సన్మానం చేసి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నేను పాటుపడుతూ ఉన్నాను. పదవుల గురించి ఇప్పుడు ఆశించలేదు. అయినా నేను 80 ఏళ్ళు ఆయన బలంతో మొట్టమొదటి మండల ప్రెసిడెంట్గా ఉండాలని పట్టుబెట్టి పిలిపించి మరీ నాకు ఇచ్చారు. అప్పుడు నేను పోటీ చేయడం వన్ సైడ్గా ఎలక్షన్ జరిగింది. అత్యంత మెజార్టీతో నెగ్గింది. 4 ఇయర్స్ బెస్ట్ అవార్డు తీసుకున్నాను స్టేట్లో. తర్వాత నేను రాష్ట్ర యూత్ సెక్రటరీగా చేశాను. అప్పుడు సంగీత రెడ్డి గారు వెంకటరెడ్డి గారు నాకు కొంచెం ఇబ్బంది జరిగి అక్కడ చెన్నారెడ్డి గారు యొక్క పిలుపు మేరకు ఆయన కూడా టికెట్గా తీసుకోమని అంటాక ఆయన సన్మానం పౌర సన్మానం కూడా చేసాం మేము జిల్లా పరిషత్లో. సో ఆ విధంగా ఇప్పుడు ఒక గుర్తింపు గౌరవంతో రాష్ట్ర సెక్రటరీగా చేస్తూ ప్రకాశం జిల్లా నుండి విశాఖపట్నం వరకు కూడా ఎంతోమంది నాయకుల్ని తయారు చేసి ఒక 2 గంటలు 3 గంటల సేపు ఉపన్యాసాలు ఇస్తూ ఆ నాయకులు ఈరోజు మంత్రులు అయ్యారు, మినిస్టర్లు కూడా అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఆ విధంగా నేను పార్టీ గురించే జీవితాన్ని త్యాగం చేశాను. ఇంచుమించు సుమారు 79 ఎకరాలు నేను అమ్మడం జరిగింది ఓన్లీ పార్టీ. వ్యక్తిగతంగా ఎక్కడా రూపాయి తీసుకోలేదు, ఎవరిని యాచించడలేదు. పార్టీ వాళ్ళు కూడా నేను రూపాయలు లబ్ధి కూడా పొందలేదు. పదవులు చేసినప్పుడు కూడా తిరిగి నా సొమ్మే ఖర్చు పెట్టినాను తప్ప ఎవరి దగ్గర కూడా ఎక్కడ కనీసం భోజనం కూడా చేసిన సందర్భం కూడా లేదని చెప్పి నేను సగౌరవంగా చెప్పగలను. అంతేకాకుండా ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో చౌదరి గారు టికెట్ ఇవ్వడం, నాకు పెద్ద ఆయన సంతకం పెట్టి కాగితం ఆయన సొంత పెన్నతోటి సంతకం పెట్టించి నా చేత తీసుకోవడం, తర్వాత జరిగే పరిణామాల్లో చౌదరి గారికి ఆఖరి మినిట్లో ఇవ్వటం, తద్వారా నన్ను ఆర్టీసీకి ఎంపిక చేశారు. అది కూడా రికార్డు. స్టేట్లో చైర్మన్ వేయకుండా బోర్డు వేసి నాకు స్టేట్ వద్దన్నానని నన్నే యాక్టివ్ చైర్మన్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన పట్టుదలగా చేశారు. అది ఎన్నో రిఫార్మ్స్ చేసాం. దాంట్లో కూడా భయంకరమైన ప్రతి రీజన్లోనే కూడా 5 కోట్లు 10 కోట్లు లాస్ ఉంటే 3 నెలల్లో ప్రతి రీజన్లోనే కూడా 5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు లాభాలు తెచ్చాను. ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా టైం మెయింటైన్ చేయడం కానీ, డ్యూటీల విషయంలో కానీ, బండికి మెయింటెనెన్స్లో కానీ ఇలాంటి విషయాలు చాలా నేను డే అండ్ నైట్ తిరిగి సర్వీస్ చేసి డెవలప్ చేశాను. అదేవిధంగా 7 కోట్ల రూపాయలు స్కామ్ పట్టుకున్నాను. తద్వారా అక్కడ అన్నీ బయటపడి ఆ 3 నెలల్లో 5 కోట్ల లాభాల్లోకి రీజన్లు అన్నీ వచ్చినాయి. అంటే ఇప్పుడు మండపేటలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి కూడా టీడీపీలోనే మీరు ఆయన గెలుపుకు కావచ్చు అంతా కూడా కృషి చేశారు. కానీ ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు ఎందుకు ఇది అవుతున్నారు? ఇది ఆ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు పిలిచి నా చేతితో అతను బీఫార్మ్ ఇచ్చారు. ఇంచేతను అప్పుడు నేనే క్యాండిడేట్ని. అయినా కాదని సరే అతను చేయమని మేమే ఓకే చేసి చేస్తే నీ చేతుడు ఈ బీఫార్మ్ అని చెప్పి నా చేతుడు బీఫార్మ్ ఇప్పించారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత రాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రజలు మా వెంట ఉండటంతో అతను తట్టుకోలేకపోయాడు. మీరుంటే మా గౌరవం మేము కనపడం చాలాసార్లు అనేవాడు. అది నిజం అనుకుని భ్రమలో మైండ్లో అదే పెట్టుకుని అక్కడి నుంచి ఒక్కొక్క పదవి తీసుకుంటూ వచ్చాడు. కనుక నేను 10 సంవత్సరాల పార్టీలో ఉన్నానో లేదో అని స్థాయికి ఇచ్చారు.
దానికి మాజీ మన ప్రెసిడెంట్ గారు కళా వెంకటరావు కానీ రాజబాబు ఇలాంటి పెద్ద సీనియర్ నాయకులు కూడా చాలా బాధపడ్డారు. మా అందరినీ తిప్పేవాడు, మా అందరితో కలిసి ఉండేవాళ్ళు, కలిసి పడుకున్నాం. నీకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది, దానికి మీ ఎమ్మెల్యే కారణం. మీ ఎమ్మెల్యే పాలసీ ప్రకారంగా ఎమ్మెల్యేని కాదని నేను చేయలేకపోతున్నాను, నీకు న్యాయం చేయలేకపోతున్నాను. వాళ్ళు కూడా బహిరంగానే మాట్లాడేవారు. సో ఏ విధంగా కానీ నేను నవ్వుకుని అలాగ నడిచాను. కానీ రోజు రోజుకి కడకే మా ఇంటికాడ జరిగిన మీటింగ్లు తీసి పక్కన పెట్టాడు. అది కాకుండా నా స్థలంలో చంద్రబాబు ప్రోగ్రాంకి అక్కడ నాకు పువ్వులు చల్లటం కానీ, బ్యానర్లు కట్టించడం కానీ, అలా కనీసం మర్యాద చేయడం కానీ, నా పేరు హెచ్చరించడం కానీ జరగకుండా చేశాడు. దారిలో ఉన్న మా ఇంటికి కూడా రాకుండా చేశాడు. ఆ విధంగా రోజు నన్ను పతనావస్థ తీసుకురావాలని చెప్పి చేస్తున్నాడు. నేను పుట్టినతోటి జమీందారే పుట్టాను. నేను భయంగా సంపాదించింది ఏదో ఇంకా తగలేసాను. నేను నా పిల్లల గురించి, నా కుటుంబానికి కూడా ఏమి చేయకుండా పార్టీ గురించే కష్టపడాను. ఇప్పుడు కష్టపడతాను. ఉన్నంతసేపు పార్టీ గురించి దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇలాంటి వ్యక్తులకి మాత్రం నా 5వ కూడా టికెట్ ఇచ్చి చేయమంటే అది ఎంతవరకు న్యాయమని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే అధిష్టానం వెంటనే పునరాలోచించాలి. దీంట్లో ఏమాత్రం లేదు. ఎందుకంటే క్యాడర్, సీనియర్ క్యాడర్లు కానీ, సీనియర్ నాయకులు ఎవరినే ఉంచలేదు. అతను మొత్తం అందరినీ మార్చాడు. నేను కాంగ్రెస్ నుంచి వచ్చాను, నా స్టైల్ ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏలాకోళంగా. కానీ అది ఎన్ని కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉనికిని ఏంటో మేము కోల్పోయే స్థాయిలో ఇంక లేము. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మేమేంటో మేము తెలుసుకోలేని దౌర్భాగ్యస్థితి తీసుకొచ్చాడు అతను. కాబట్టి వెంటనే అతని గురించి మనం ఆలోచించాలి. దానికి పూర్వం హైకమాండ్ కూడా ఈ విషయాలపై మాట్లాడి అటు జనసేనకి ఉంది. ఈవేళ జనసేన ఆ వేళ నేను ఆపకపోతే స్టేజ్ నుంచి వెళ్ళిపోను అతను. కాదు మాట్లాడదాం, కంగారు పడకండి. ఈవేళ కూడా అక్కడ కార్యకర్తలను గొడవ చేసి ముందు తేల్చేసుకోవాలంటే కాదు, అక్కడ ఉంటే బహిరంగ అయితే పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు శాంతపరిచాను. వాళ్ళంతా ఒకటే అన్నారు, హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే మనం వెళ్ళి తేల్చుకుందాం, పార్టీని వదలొద్దని చెప్పాం. పార్టీ కట్టుబడి ఉంటాం, పార్టీకి పనిచేస్తామని చెప్పారు అందరూ. ఆ విధంగా ఈ ఆంతరిక సమావేశాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేయడం అనుకోకుండా మీ టీవీ వారికి ఎలా తెలిసిందో అందరూ వచ్చారు. అది అంటే ముఖ్యంగా ఇప్పుడు జనసేన కూడా అక్కడ టికెట్ కూడా ఆశిస్తున్న పరిస్థితి. అలాగే అక్కడ ఉన్న పరిణామాలు చూసుకుంటే మొత్తం తీసుకొని మాట్లాడి ఇప్పుడు జనసేన అతను కూడా లాస్ట్ టైం నెగ్గాడు అంటే 37,000 ఓట్లు జనసేన తీసుకెళ్ళాడు అతను. అలాంటి వ్యక్తిని కూడా కలుపుకుని వెళ్ళకపోతే ఎంతవరకు న్యాయం అది? కాబట్టి అతనితో మాట్లాడాలి, మాతో మాట్లాడాలి, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఎదురుకుండా మాట్లాడమనండి. మేము వాస్తవాలు చెప్తాం ఎదురుకుండానే, ఏది కరెక్ట్ అయితే చేయమనండి. ఆయన ఏ నిర్ణయం చేసినా మేము కట్టుబడి ఉంటాం. చంద్రబాబు చేసిన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. కానీ వాస్తవం తెలియాలి, జరగబోయే పరిణామాలు ఏంటో మాకు తెలియాలి. అప్పుడే అతనికి మేము సహకరించగలం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆల్రెడీ చంద్రబాబు నాయుడే స్టేజ్ మీద ప్రకటించిన పరిస్థితి. అంటే మళ్ళీ అయోగిలో జోగేశ్వరరావు మళ్ళీ పోటీ చేస్తారని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు మరి చూసుకుంటే ఇప్పుడు పక్కన జనసేన నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు ఈ రోజు సమావేశం కూడా నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంది? లేదు, ఏ పార్టీకి వెళ్ళరు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్న సీనియర్ నాయకులు వెళ్ళాం. వీళ్ళ పదవుల గురించి ఆశించో, ఇంకో గురించి ఆశించో, డబ్బు ఆశించే వెళ్ళే వ్యక్తులు కాదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ బస్టు పెడుతుంది అక్కడ. మళ్ళీ జోగేశ్వరరావు అయితే చాలా నష్టపోద్ది. అవసరమైతే జనసేన వాళ్ళని పిలిచి మనల్ని అందరిని పిలిచి మాట్లాడి అది ఒక కొలికి తీసుకురావాలి తప్ప అలా వన్ సైడ్గా అతనికి ఇవ్వడం అనేది న్యాయం కాదు. ఇప్పటికే పార్టీ 40,000 నుంచి 10,000కి వచ్చింది. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. అలాంటి నష్టం జరగకూడదని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అంటే అక్కడ వరుసగా గెలుపొందారు కాబట్టి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా గెలుపొందడం అంటే గతంలో మేము అందరూ కష్టపడి పనిచేసాం. ఎప్పుడు మాకు జీవితంలో ₹1 కూడా తీసుకోవడం అలవాట్లేదు. అలాగే కష్టపడి పనిచేసాం అందరం. ఈ క్యాడర్ అంతా కూడా అందంగా పనిచేయడం బట్టే వచ్చింది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా 37,000కి ఓటర్లు అతను పట్టుకెళ్ళి అవుట్ ఆఫ్ ఏరియా నుంచి బోసి వచ్చిన వాళ్ళు మొన్నకి లేదా మొన్నే ఓడిపోను. కాబట్టి అతను గొప్పతనం ఏం లేదు దీంట్లో. అక్కడ ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గాన్ని పాడు చేయకూడదనే మా కోరిక. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా తోట తిరుమతులు కూడా అక్కడ బలంగా ఉంటున్న పరిస్థితి. పరిణామాలు చూసుకుంటే మీరు అందరూ కూడా ఇప్పుడు అక్కడ టికెట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో వైసీపీ వైపు వెళ్ళే అవకాశం లేదు. సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఉంటాం. తెలుగుదేశం అభివృద్ధి గురించి పాటుపడతాం. మా ఇంట్లో ఉన్న సమస్యలు మేమే సరిదిద్దడానికి గట్టి ప్రయత్నాలను చేస్తాం. దానికే హైకమాండ్ కూడా మరి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా మరి మీరు కూడా ఏమైనా టికెట్ ఆశిస్తున్నారా? పోనీ నేను అవసరం అనుకుంటే అతనికన్నా ఎక్కువ ఖర్చు పెడతాను, నాకు ఇమ్మని దానికి కూడా నేను చెప్పడం జరిగింది. అది నా టీడీపీ నాయకులు సీనియర్ జిల్లా అధ్యక్షులు చెప్పారా? అందరికి చెప్పాం. కంగారు పడక ఇంకా మనం టైం ఉంది కదా అన్నారు. ఏప్పుడు అనుకోకుండా మా బాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో అంతా హతాశులయ్యి ఏం చేద్దాం ఏంటి అనేది తెలియజేద్దాం, కంగారు పడకుండా అని చెప్పి కార్యకర్తలు సముదాయించడం గురించి సమావేశాన్ని ఏర్పాటు చేసాను తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాత్రం ఏమాత్రం కాదు. అది కాబట్టి తప్పకుండా అది నష్టం కూడా తీసి పార్టీ నష్టం జరగకుండా చూసుకోవాలని బాధ్యత అధిష్టానం మీద కూడా ఉందనే విషయం మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. అది అధిష్టానం మరి ఇప్పుడు మళ్ళీ ఎవరిని కలుస్తారు, ఎవరితో మాట్లాడతారు? ఈ పరిణామాలను బాబు గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తారు? బాబు గారు ఖాళీ అయ్యాక ఆయన టూర్లో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి వెళ్ళి
అవసరం అనుకుంటే వారు పిలిపిస్తే మేము తప్పకుండా వెళ్ళి వారితో మాట్లాడి కష్టాలు నష్టాలు లేకుండా పార్టీ అభివృద్ధికి పనిచేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. అంటే ఇప్పుడు జనసేన కూడా మొన్న ఇటీవల ఆయన కూడా ఎవరు కూడా టీడీపీకి సహకరించొద్దని చెప్పేసి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా ఎలా చూడాలి? తప్పకుండా అతను కూడా అతను కూడా ఆశపడి ఉన్నాడు. కాకపోతే కష్టపడి తిరిగాడు. మొన్నటిదాకా జాయింట్ కానీ కలిపి తిరిగారు, కలిపి జెండాలు కట్టారు, కలిపే చేశారు. మొన్న జరిగిన దాంట్లో కూడా నాకు లాంటి వాళ్ళు తప్పు జరిగింది. నాకు పిలవలేదు, పైగా మా ఫ్లెక్సీలు కట్టనివ్వలేదు. అదొక చాలా బాధకరం. ఎలిపేటలో కూడా రానివ్వకపోతే కూడా గొడవపడ్డాను. సో ఆ విధమైన ఇబ్బందులు నాకున్నాయి. జనసేన ఎప్పుడైతే అలా ప్రకటించిందో మాతో మాట్లాడవచ్చు కదా, మాతో చెప్పి చేయొచ్చు కదా, అది ఏదనేది అప్పుడు మనం నిర్ణయించుకున్నాం. ఇలా సడన్గా చేయటం ఏంటని అతను బాధగా వెళ్ళిపోతుంటే నేనే ఆపి తర్వాత మాట్లాడదాం, కంగారు పడతాను. ఈ లోపల అతను కార్యకర్తలు ఎవరిని మేము చెప్పేదాకా ఎంటర్ అవుతున్నది సందేశం పంపారు అని అంటున్నారు. కార్యకర్తలో తెలిసింది నాకు. కాబట్టి మళ్ళీ చెప్పాను అతను కూడా ఫోన్ చేసి, కంగారు పడకు, నువ్వు అధిష్టానం మాట్లాడిన తర్వాత నేను చెప్తే కానీ అప్పుడు దాకా నువ్వు కంగారు పడద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే లీలాకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. అంటే ఆయన కార్యకర్తలతో చెప్పడం అన్ని కూడా ఏమైనా ఫోన్లో మాట్లాడడం కానీ అటువంటి జరిగింది. జర్నీ కాబట్టి మాట్లాడద్దు, అలాగే తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు పార్టీలో. దానివల్ల మళ్ళీ మనం కూడా రెక్టిఫై చేసుకోలేం. కాబట్టి దయచేసి నువ్వు అప్పటివరకు మాట్లాడుకో, అధిష్టానం ఇద్దరిని పిలిచి మాట్లాడుతుంది. అందరిని మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్ది కానీ అప్పుడు దాకా దయచేసి అలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దు అని చెప్పాను. ఒకవేళ ఇంకా బాబు గారు మాట ఇచ్చేశారు కాబట్టి చేయవలసి వస్తే మీరు అందరూ కూడా కలిపి చేస్తారు. మా కండిషన్లు బట్టి మేము చేస్తాం. ఆయన నిర్ణయం స్థిరధార్యం మాకు, దాన్ని మేము ఎప్పుడు కాదంటలేదే. కానీ ఇతను చేసే పనులు మరి మాకు ఎన్నాళ్ళు భరిస్తాం? ఇప్పుడు మోహంగా ఉంటే అసమర్థనంగా తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని ఈరోజు ఆయనకు తెలియజేస్తున్నాం అంతే. అంటే ఈరోజు సమావేశమైన నాయకులు, ముఖ్యమైన నాయకులు ఇంకా ఎవరెవరు ఉన్నారు పేర్లు? సీనియర్ పూర్వం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గారు తమ్ముడు పూర్వం నుంచి ఈర్రాజు గారు, అలాగే సీనియర్ గ్రామాల్లో 3 మండలాల నుంచి ఇప్పుడు పూర్వం నాయకులు అందరూ వచ్చారు. అందరిని దూరం పెట్టిన నాయకులు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు, మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. కానీ ఇక్కడ జరిగే విధానం కరెక్ట్ కాదు. అదే బాలకృష్ణ గారు కూడా 43 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఆయన కూడా పార్టీ న్యాయం చేయలేదు. కాబట్టి ఆయన కూడా న్యాయం సమితి అందరినీ గౌరవించాలి పార్టీ అన్నప్పుడు. ఒక ఏకపక్షం 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ అనేది కరెక్ట్ కాదు. పోనీ అతను ఏమన్నా గౌరవించుకుంటున్నాడా అంటే అది లేదు. ఏ కార్యకర్తను ఏమన్నా గౌరవించడం, ఏ నాయకుడిని గుర్తించడం, మాట్లాడడానికి సరిగ్గా ఇబ్బంది అని వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులు మాకెందుకు అనేది వాళ్ళ భావన. అది చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా నెక్క బాలకృష్ణ గారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇటీవల మండపేట టికెట్ ఏగిళ్ళ జోగేశ్వరరావుకి అయితే ఎప్పుడైతే ప్రకటించారో దాన్నంతా కూడా వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పార్టీకి గతం నుంచి కూడా పూర్వం నుంచి కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తించడం లేదని, ఆయనకి మళ్ళీ సీటు కేటాయించడంపై చంద్రబాబు ప్రకటించడంపై కూడా వీళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్గ విభేదాలన్నీ కూడా బయటపడిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారు కావచ్చు, అలాగే మొత్తం కొంతమంది నాయకులందరూ ఈరోజు మండల స్థాయి నాయకులు, అలాగే మొత్తం గ్రామస్థాయి సర్పంచులు అందరూ కూడా ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి సెల్టాన్ టవర్ యొక్క హోటల్లో అయితే సమావేశం అయ్యారు. ఈ యొక్క నిర్ణయం, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఆయనతో ఇప్పుడు ఈ దృష్టికి అయితే ఆయన దృష్టికి అధిష్టానం దృష్టి తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఆయన అయితే ఏ విధంగా సపోర్ట్ చేయమంటూ ప్రధానంగా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒక పక్కన మండపేట నుంచి అయితే జనసేన టికెట్ అక్కడ లీలాకృష్ణ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, కానీ అక్కడ ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఒక్కసారిగా బాబు ఈ సభలో కదలరా కార్యక్రమంలో ప్రకటించడంపై మళ్ళీ ఇతనికే సపోర్ట్ చేయాలంటూ, అలాగే మళ్ళీ వేగిల్లో జోగేశ్వరరావు పోటీ చేస్తారని చెప్పిన దానిపై వీళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. పక్కన జనసేన నాయకులు కూడా ఎవరికి కూడా సపోర్ట్ చేయకూడదంటూ పక్కన చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈరోజు సమావేశం అవ్వడం, పక్కన జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో లీలాకృష్ణ కూడా దూరంగా ఉండడంతో అక్కడ ఏగిళ్ళ జోగేశ్వరరావు ఏ విధంగా వెళ్తారు, టీడీపీ నుంచి అయితే ఏ విధంగా వెళ్తారు, వీళ్ళందరూ కూడా గతం నుంచి టీడీపీలోనే కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, అలాగే టీడీపీలో కొనసాగుతూ అంటూ చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.